నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి అద్దెకు తిరుగుతున్న బస్సును ఆదివారం అర్ధరాత్రి ఒక వ్యక్తి చోరీ చేసిన ఉదంతంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్సు అనేది ఎక్కడా దాయలేనిది, చోరీ చేసి పట్టుకుపోవడం అనేది కూడా కష్టమైనదే. ఎక్కడైనా అమ్మాలన్నా బస్సును విడిభాగాలుగా చేసే ప్రాంతానికి వెళ్లాలి. అలాంటి ప్రాంతం సమీప పరిధిలో ఎక్కడా లేదు. ఆదివారం అర్ధరాత్రి చోరీకి గురైన బస్సుకు సంబంధించిన తాళాలను బస్ క్లీనర్ బస్సుకు వదిలేసి వెళ్లిపోయాడు. బస్సును శుభ్రం చేసిన అనంతరం తాళాలు తీసుకువెళ్లకుండా వదిలేయడం వల్ల బస్సు చోరీకి అవకాశం కలిగింది. చోరీకి పాల్పడిన వ్యక్తి కూడా స్థానికుడు కాదని అంటున్నారు. ఇతనికి వాల్వో బస్సులు నడిపిన అనుభవం కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు. బస్సు చోరీ చేసిన వ్యక్తి మత్తులో ఉన్నాడని అంటున్నారు. అయితే అది గంజాయి సేవించాడా, మద్యం తాగాడా అన్నది పోలీసులు కూడా స్పష్టంగా చెప్పడం లేదు. అంత మత్తులో కూడా ఘాటీలో బస్సు నడిపాడు. స్మగ్లర్లు గంజాయి రవాణాకు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. సాధారణంగా ఆర్టీసీ బస్సులను పోలీసులు అనుమానం వస్తే తప్ప చెక్ చేయరు. గంజాయి మాఫియా ఈ డ్రైవర్ను ప్రలోభపెట్టి బస్సు తీసుకురమ్మన్నారా అనే అనుమానాలు కూడా నివృత్తి చేయాల్సి ఉంది. బస్సు చోరీ చేసిన దొంగ కూడా సుమారు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత చింతపల్లి సమీపంలోని చింతలూరు వద్ద బస్సు నిలిపివేశాడు. కానీ ఎవ్వరికీ కనిపించకుండా దాక్కోలేదు. బస్సు వద్దే నిలబడి ఉన్నాడు. అక్కడ బస్సు ఆపి ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నాడా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈలోగా ఆ మార్గంలో ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్లు బస్సును గమనించి వెంటనే నర్సీపట్నం డిపో మేనేజర్ ధీరజ్కు సమాచారం ఇచ్చారు. ఆయన పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత పోలీసులు వెళ్లి బస్సు వద్ద ఉన్న దొంగను అదుపులోకి తీసుకున్నారు. దాచుకోవడానికి వీల్లేని బస్సును ఎందుకు దొంగతనం చేశాడు, తాగిన మత్తులో చేశాడు అనుకున్న బస్సును మాత్రమే ఎందుకు ఎంపిక చేసుకున్నాడు, అది కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోకి వెళ్లి ప్రతి బస్సును తనిఖీ చేశాడా, తాళాలతో ఉన్న ఈ బస్సును ఎత్తుకుపోయాడా, ఎందుకు బస్సు దొంగతనం చేశాడు, ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం తేలాల్సి ఉంది.